భారతీయ జనతా పార్టీ నాయకుడు గద్దర్కు పట్ల ఇంకా వేరే రకంగా ఎలా మాట్లాడతారు అది ఊహించవచ్చు. ఎందుకంటే ఆయన ఈజ్ క్లియర్లీ కమ్యూనికేటింగ్ డిప్లొమసీగా సంబంధం లేదు. బండి సంజయ్ స్టైల్ ఏంటంటే ఆయన పార్టీ ఐడియాలజీ, ఆ పార్టీ కార్యకర్తల ఎమోషన్స్ వాటిని డైరెక్ట్గా కనెక్ట్ అవుతాడు. ఈ డజన్ బిలీవ్ ఇన్ డిప్లొమసీ, అటు ఇటు మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తి కాదు. అందుకే అంత పాపులర్ కూడా అయ్యాడు వాళ్ళ పార్టీ కార్యకర్తల శ్రేణుల్లో. అందువల్ల ఐ కెన్ ఎక్స్పెక్ట్ బీజేపీ స్టాండ్ అని చెప్పాడు. కానీ మనకు అర్థం కావాల్సింది పద్మ అవార్డులు బీజేపీ అవార్డులు కావు. భారతీయ జనతా పార్టీ అవార్డులు అయితే వాళ్ళ ఐడియాలజీకి లింక్ అయి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. ఒకటి, ఇది కేంద్ర ప్రభుత్వ అవార్డు మాత్రమే కాదు, జాతీయ అవార్డు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అవార్డు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకున్న అది జాతీయ అవార్డు. పద్మ అవార్డులు అనేది దేశానికి సంబంధించిన.